పంకజం, అబ్బా ఎక్కడ చచ్చావే? ఏ పంకజం, అసలు ఉన్నావా పోయావా? ఎంతసేపని పిలవాలే? అమ్మగారు వచ్చేసానమ్మా, చెప్పండమ్మా. ఎక్కడ చచ్చావు ఎంతసేపు? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అమ్మా అది మా మనవడికి ఒంట్లో బాలేదమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేతిలో రూపాయి లేక అర్జెంటుగా డబ్బులు కావాలని మా అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేస్తే కంగారుగా వెళ్ళి ఇప్పుడే వస్తున్నానమ్మా. ఈ విషయం కనీసం నాకు చెప్పాలి కదా పంకజం. నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే నేను నిద్ర లేవగానే అసలు నా కాఫీ ఎవరిస్తారు? అసలు టిఫిన్ ఎవరు పెడతారు? చూడు, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళు తిరగడానికి కాదు కదా పంకజం నిన్ను పనిలో పెట్టుకుంది. లేదంటే ఆ రాణమ్మలాగా నీ ఇష్టం వచ్చినప్పుడు కావాల్సినప్పుడు ఇంట్లోకి రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి ఇదేమైనా సత్రం అనుకున్నావా? చూడు, నువ్వు పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. ఏంటి? అయ్యో లేదమ్మా, ఉదయం మీరు నిద్రపోతున్నారు కదా అని ప్రియమ్మకి చెప్పి వెళ్ళాను. అవునత్తయ్య, పాపం పంకజం వాళ్ల మనవడికి జ్వరమని బాధపడుతూ ఉంటే నేనే వెళ్ళమని చెప్పి డబ్బులిచ్చి పంపించాను. ఓహో, అవునా కోడలు గారు? పంపించడం వరకు బాగానే ఉంది కానీ మరి ఈ ఇంట్లో పంకజం చేయాల్సిన పనులన్నీ ఎవరు చేస్తారనుకున్నావు? నువ్వు చేస్తావా? నేనిప్పుడే వెళ్ళి చిటికలో కాఫీ పెట్టి తీసుకొస్తానమ్మా. ఆగో. అవును ప్రియా, డబ్బిచ్చి పంపించానన్నావు, నీకు డబ్బులెక్కడివి? ఇంట్లో డబ్బులే ఇచ్చానత్తయ్య. ఇంట్లో డబ్బులిచ్చావా? ఏం ప్రియా, ఆటలుగా ఉందా? అసలు ఇంట్లో డబ్బులు ఎందుకు ఇచ్చావు నువ్వు? అసలు ఎవరినడిగి నువ్వు పంకజానికి ఇంట్లో డబ్బులిస్తావు? అత్తయ్య అది నోర్మోయ్. ఇంటి పెద్దని, అత్తయ్యని నేను ఇంట్లో ఉండగా నీ ఇష్టానికి నువ్వు సొంత నిర్ణయాలు తీసేసుకుని ఇలా సొంత పెత్తనాలు చేయడం మొదలు పెట్టేశావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? అక్కడ మీ అత్తయ్య మాకు 1 రూపాయి కావాలన్నా 1,00,000 ప్రశ్నలు వేస్తే కానీ డబ్బులివ్వదు. ఇక్కడ నువ్వేమో ఇంట్లో ఉన్న డబ్బు కాస్త నీ ఇష్టానుసారం దాన ధర్మాలు చేస్తావా? నేనేమి దాన ధర్మాలు చేయట్లేదు అత్తయ్య. పంకజానికి ఇవ్వాల్సిన శాలరీ నుంచి నెల నెలా కట్ చేసి ఇస్తామని చెప్పి మరీ పంకజానికి డబ్బులిచ్చాను. అవునమ్మగారు, ప్రియమ్మ ఆ మాట చెప్పే డబ్బులిచ్చారు. పైగా పంకజం వెళ్ళేటప్పుడు ఇంట్లో కృష్ణ గాని మావయ్య గాని లేరు. మీరేమో గదిలో నిద్రపోతున్నారు. పనివాళ్ళైనా సరే వాళ్ళని కూడా మన ఇంట్లో వాళ్ళలాగే చూసుకోవాలని, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలని మా అత్తయ్య రానమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఆవిడ నేర్పిన ఆ సంస్కారంతోనే ఎవరిని అడక్కపోయినా నేను ఆ పని చేశాను. అంతే తప్ప ఏదో పెత్తనం చేయాలన్న ఉద్దేశం కాదత్తయ్య. ప్రియా, నాకు బాగా తెలుసు నువ్వా రాణమ్మ అండ చూసుకునే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఓ రెచ్చిపోతున్నావు. చూడు ప్రియా, ఒకప్పుడు నువ్వా రాణమ్మ కోడలివి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు నా కోడలివి, ఈ చిత్రావతి కోడలివి. ఇంకొక్కసారి ఈ ఇంట్లో నీ నోటి నుంచి ఆ రాణమ్మ ప్రస్తావన మాత్రం వచ్చిందంటే నేనస్సలు ఊరుకునేది లేదు. మరో ముఖ్యమైన విషయం, నువ్వు ఈ ఇంటి కోడలివైనంత మాత్రాన ప్రతిదీ నీ ఇష్టానుసారంగా ఈ ఇంట్లో ఏదీ చేయడానికి వీల్లేదు. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా
ఈ ఇంట్లో డబ్బులే కాదు, ఇంట్లో ఉన్న చీపురు పుల్ల కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? నేనేమి చిన్నపిల్లని కాదత్తయ్య. నాకు అన్నీ బాగానే అర్థమవుతున్నాయి. మీరు ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. మీ మాటల్లో, మీ చేతల్లో ప్రతి క్షణం మా రానమ్మ అత్తయ్య మీద మీరు ఎంతలా ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారో. ఇన్నాళ్ళు మా అత్తయ్యే ప్రాణంగా భావించిన ఈ ఇంట్లో వాళ్ళ మనసుల్లో ఆవిడ మీద ఎంతలా ద్వేషాన్ని, విషాన్ని పెంచుతున్నారో ప్రతీది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను, అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ప్రియమ్మా, నువ్వుండమ్మా, ఇలా రా అమ్మా. నువ్వాగు పంకజం. మరేం పర్లేదు, అత్తయ్యతో నేను కొంచెం మాట్లాడాలి. చూడండి అత్తయ్య, ఈ ఇంటి కోడలిగా నేను మీకు కోడల్నే అయ్యుండొచ్చు. కానీ అంతకంటే ముందు, అంటే నేను ఈ భూమి మీద పుట్టడమే మా రానమ్మ అత్తయ్యకి సొంత మేనకోడలిగా పుట్టాను. ఒక విధంగా ఆవిడికి నేను కూతురుతో సమానం. ఆవిడతో నాకున్న బంధాన్ని, ఆవిడ నాకు నేర్పిన సంస్కారాన్ని మీరెవ్వరూ మార్చలేరు. అందుకే మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా ముందు మా అత్తయ్యని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే మీరే కాదు, నేను కూడా ఈ ఇంటి కోడల్ని. మీరేం చేస్తున్నా నేను చూస్తూ అస్సలు ఊరుకోను. ఎంత పొగరే నీకు! ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తావా? అత్తయ్య, అత్తయ్య, మా రానమ్మ అత్తయ్య నాకు నేర్పిన సంస్కారం, ఇచ్చిన ధైర్యం నా గుండెల్లో జీవితాంతం అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను కొట్టి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ధైర్యంగా నేను కూడా మీ మీద చేయెత్తి మిమ్మల్ని కొట్టగలను. కానీ కొట్టను. ఎందుకంటే మీరు నా ప్రాణానికి ప్రాణమైన నా భర్త కృష్ణకి జన్మనిచ్చిన తల్లి. నా కృష్ణ కోసం, తన గౌరవం కోసం మీకు అత్తయ్య అనే మర్యాదని నేను ఎప్పటికీ ఇవ్వాలని, ఆ బంధాన్ని గౌరవించాలని మా రానమ్మ అత్తయ్య నాకు చెప్పింది. కాబట్టి నేను ఆ తప్పు చేయట్లేదు. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎంత మీ కోడలనైనా సరే, ఏ తప్పు చేయని నా మీద ఇలా చేయి చేసుకునే హక్కు మాత్రం మీకు అస్సలు లేదు. ఇది మనసులో పెట్టుకోండి. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నా వల్లే ఇంత గొడవ అయింది. ఇప్పటినుంచి మీకు చెప్పకుండా ఈ ఇల్లు దాటి అడుగు కూడా బయట పెట్టనమ్మా. ఈ ప్రియా ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే నా నెత్తిన ఏకు మేకై కూర్చుంటుంది. నా ప్లాన్స్ అన్నింటికి రాణమ్మతో పాటు ఇది కూడా అడ్డొస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని పీడ విరగడయ్యేలా చూడాలి. దీని మేనత్తలాగానే దీన్ని కూడా ఈ ఇంట్లో నుంచి గెంటేసేలా చేసి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చెయ్యాలి. అలా చెయ్యకపోతే నా పేరు చిత్రావతి కాదు. విడాకులిప్పించటం పెద్ద కష్టమేమి కాదు. కానీ అంతకంటే ముందు నాకు మీ హస్బెండ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చెప్పు, మీ హస్బెండ్ ఎలాంటివాడు? తాగొచ్చి నిన్నెప్పుడైనా టార్చర్ పెట్టాడా? పోనీ
తనకు వేరే అమ్మాయిలతో ఏమైనా ఎఫర్స్ ఉన్నాయా? మీ హస్బెండ్ మంచోడంటున్నావు కాబట్టి లీగల్గా మీకు విడాకులు రావటం అంత ఈజీ కాదు. కానీ నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టి మీ విడాకులు ఈజీగా వచ్చేసినట్టే. ఒక పని చేయండి, ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి మీ ఆయనకి ఎరగా వేస్తాను. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఫోటోసు వీడియోసు తీసుకో. అప్పుడు నీ హస్బెండ్ క్యారెక్టర్లెస్గా మిగిలిపోతాడు. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను, సరేనా? కూర్చోండి. ఏంటి చిత్రావతి గారు, సడన్గా లాయర్ ఆఫీస్ గుర్తొచ్చింది? ఏంటి విషయం? మీకు ఫోన్లోనే అన్ని విషయాలు చెప్పాను కదా. మీరు అర్జెంటుగా నా కొడుక్కి కోడలికి విడాకులు ఇప్పించేయాలి. అబ్బా, నా కోడల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేయాలి. ఆగండి ఆగండి, తొందరపడి అలాంటి పని అస్సలు చేయకండి. పొరపాటున చేశారా మీరు స్ట్రైట్గా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి లాయర్ గారు అంత మాట అన్నారు? నేను జైలుకెళ్తానా? మరంతేగా. ఇంటి కోడల్ని టార్చర్ చేయడం డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. అయితే వద్దులేండి, విడాకులు ఇప్పించండి చాలు. కారణాలు ఏమీ లేకుండా విడాకులు ఎలా వస్తాయి? రావు, చాలా కష్టం. అందుకే కదండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ కారణాలేవో మీరే క్రియేట్ చేయండి. అది మీకు పెద్ద పనేమీ కాదు కదా. నాకది పెద్ద పనేమీ కాదు. కాకపోతే మీ కోడలేదైనా తప్పు చేసి దొరికిపోవాలి. తప్పు చేయడమా? హ, వాళ్ళ మేనత్త తనకి నేర్పిన సంస్కారం గురించి మీకు తెలియకిలా మాట్లాడుతున్నారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరు చెప్తున్న సంస్కారంలో కూడా కారం ఉంది కదా. ఎదుటి వాళ్ళు ఎంత మంచి చేసినా అందులో తప్పులు వెతకాలని డిసైడ్ అయితే ఎన్నైనా వెతికి కనిపెట్టొచ్చు. చెప్పండి, మీ కోడలి గురించి చెప్పండి. కోడలి గురించి చెప్పడానికి ఏముంటాయి లాయర్ గారు? వాళ్ళ మేనత్తని చూసుకునే దానికింత పొగరు. ఇంకా ఇంకా అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ టైంకి భోజనం, క్రమం తప్పకుండా మెడిసిన్స్ ఇస్తూ ఏదో ఒక సేవలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సరిపోతుంది. ఇక నీ కొడుక్కి కోడలికి విడాకులు వచ్చినట్టే. నిజంగానా? నేను చెప్పినట్టు చేయండి చాలు. మామయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. మామయ్య, టాబ్లెట్స్. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నా కన్న కూతుర్ల కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్న నీ పద్ధతి చూసి మురిసిపోతున్నాను. రాణమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మాత్రమే తన స్థానాన్ని భర్తీ చేస్తూ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు. అత్తామామల్ని భారం అనుకుని ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసే కోడళ్ళున్న ఈ సమాజంలో ఇలా ప్రతి క్షణం నా ఆరోగ్యం గురించి ఇంతలా తాపత్రయపడే కోడలు దొరకటం నిజంగా నా అదృష్టం అమ్మా. టైంకి మందులు ఇవ్వటం దగ్గర నుంచి నేను ఏం అడక్కముందే నా అవసరాలన్నీ కనిపెట్టి నన్ను నీ కంటికి రెప్పలా చూసుకుంటున్నా. కృష్ణ ఏ పుణ్యం చేసుకున్నాడో కానీ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఈ ఇంటి కోడలుగా నీ రూపంలో వచ్చిందమ్మా. లేదు మావయ్య, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. అయినా మిమ్మల్ని చూసుకుంటుంటే మా నాన్నగారిని దగ్గరుండి చూసుకుంటున్నట్టుంది. మీ ఆరోగ్యం బాగుంటే చాలు, అంతకంటే నాకింకేం వద్దు మావయ్య. సరే, ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి.
ఒక్క నిమిషం తేజ. ఏంటి ప్రియా, మీ మావయ్య గారికి టాబ్లెట్స్ ఇస్తున్నావా? అవునత్తయ్య. ఇన్నేళ్ల నుంచి ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నా ధర్మతేజ గారికి మెమరీ తిరిగి రావడం లేదు. అసలు నువ్వు ఏం టాబ్లెట్స్ ఇస్తున్నావా ఆయనకి? ఏది అవేంటో నన్ను చూడండి. ఏంటి ప్రియా, తేజకి ఈ టాబ్లెట్స్ ఇస్తున్నావేంటి? అలా అడుగుతారేంటత్తయ్య? రోజు మావయ్య గారికి ఇస్తున్న టాబ్లెట్స్ ఇవే కదా. ఏంటి, రోజు ఈ టాబ్లెట్స్ ఇస్తున్నావా? అమ్మో, అసలు నీకు బుద్ధుందా? అసలు ఆయన్ని ఏం చేద్దామని ప్లాన్ చేసి ఈ టాబ్లెట్స్ ఇచ్చావా ఆయనకి? ఏమైంది చిత్ర? ప్రియా ప్లాన్ చేయటమేంటి? కాస్త అర్థమయ్యేలా మాట్లాడతావా? ఏమైందమ్మా? ఏం జరుగుతుంది? రా కృష్ణ, ఇదిగో నీ భార్య చూడు. మీ డాడీకి ఈ ప్రియ ఏం టాబ్లెట్స్ ఇస్తుందో చూడు. అత్తయ్య, డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ ఇవే కదా. డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ తేజాకి గతం గుర్తుకు రావడానికి, మళ్ళీ తన మెమరీస్ అన్ని తిరిగి రావడానికి. మరి ఈ టాబ్లెట్స్ దేనికి చిత్ర? అయ్యో తేజ, ఇప్పుడు మీకు ఈ ప్రియ ఇస్తున్న టాబ్లెట్స్ మీ మెమరీస్ ని పూర్తిగా మర్చిపోయేలా చేసే టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ మింగితే గతం గుర్తుకు రావడం కాదు, అసలు ప్రస్తుతం ఏం జరుగుతుందో కూడా మీరు మర్చిపోతారు. అంత పవర్ఫుల్ ఆ టాబ్లెట్స్. ఏంటి చిత్ర నువ్వు మాట్లాడేది? అవునండి, మీ ముద్దుల కోడలు ప్రియా మీకు శాశ్వతంగా మీ మెమరీస్ రాకూడదని ఇదిగో మీకు ఈ టాబ్లెట్స్ ఇస్తుంది. కృష్ణ, ఇదిగో నువ్వు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయి, నీకే తెలుస్తుంది. అయ్యో 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 దేవుడా, నా భర్తకి గతం గుర్తుకు రావాలని నేను గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే స్టేట్లో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరు అపాయింట్మెంట్స్ తీసుకుని ఎంక్వైరీ చేస్తుంటే ఇంట్లోనే మా పక్కనే ఉండి ఆయనకి గతం గుర్తుకు రాకుండా చేస్తున్నావా ప్రియా? లేదత్తయ్య, మెడిసిన్ బాక్స్లోకి ఈ టాబ్లెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. నోర్మయ్! ఏం తెలియకుండానే ఈ టాబ్లెట్స్ నాన్నగారికి ఇస్తున్నావా? నాన్న, అమ్మ చెప్పింది నిజమే. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మైండ్ మొద్దుబారి పూర్తిగా మెమరీ లాస్ అవుతారు. చూడు కృష్ణ, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న నీ భార్య ఎంతకి తెగించిందో నువ్వే చూడు. ఈ ఇంట్లో అందరూ 24 గంటలు రాణమ్మ రాణమ్మ అని కలవరిస్తుంటారు కదా. ఈ ఇంటి కోడలతో కలిసి అసలు ఆ రాణమ్మ ఎలాంటి ప్లాన్ చేసిందో చూడండి. తేజ, నీకసలు ఎప్పటికీ గతం గుర్తుకు రాకుండా ఇలా డమ్మీగానే మిగిలిపోవాలని ఆ రాణమ్మే ప్రియకి టాబ్లెట్స్ ఇచ్చి నీతో మింగిస్తుంది. చెయ్యాల్సిందంతా చేసి
డ్రామాలు ఆడుతున్నావా? అత్తయ్య, ప్రియా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? కృష్ణ నన్ను కొట్టాడత్తయ్య. ఇంకా నా వల్ల కాదత్తయ్య. నేను ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను.